హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 17th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూద్దాము. టుడే మనందరికీ తెలిసిందే, ప్రతి ఏటా కూడా సెప్టెంబర్ 17న కొంతమంది హైదరాబాద్ విలీన దినోత్సవం అని, విమోచన దినోత్సవం అని ఇలా డిఫరెంట్గా చెప్పుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ విలీన దినోత్సవం. సో మనకు తెలుసు ఆపరేషన్ పోలో అని. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక కూడా హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలోనే ఉండిపోయింది. ఆనాటి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలోనే హైదరాబాద్ సంస్థానం ఉండిపోయింది. హైదరాబాద్ స్వతంత్ర రాజ్యం అని నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ప్రకటించడం కూడా జరిగింది. హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టులు, రజాకార్లు కొనసాగిస్తున్న ప్రతిహింసలకు వ్యతిరేకంగా శాంతి స్థాపన కోసం ఆపరేషన్ పోలో చేపట్టడం జరిగింది. సో దీనికే పోలీసు చర్య ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆపరేషన్ పోలో అని నామకరణం చేసింది సి రాజగోపాలాచారి. సి రాజగోపాలాచారి భారత గవర్నర్ జనరల్గా ఉండే. అప్పటి భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ ఆపరేషన్ పోలో అనేది 1948 సెప్టెంబర్ 13న ప్రారంభించడం జరిగింది. ముగింపు 1948 సెప్టెంబర్ 17. సో 1948 సెప్టెంబర్ 17న సైనిక దాడి నిలిచిపోయి నిజాం పాలన అంతమై హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైంది. అందుకే సెప్టెంబర్ 17ని హైదరాబాద్ విలీన దినోత్సవంగా చెప్పడం జరుగుతుంది. సెప్టెంబర్ 17ని కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. సో ఇది ఆపరేషన్ పోలోకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 23 గిగావాట్లు పెరిగిన రెన్యూవబుల్ ఎనర్జీ. భారత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025-26. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 5 నెలల్లో 23 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని జోడించిందని కేంద్ర రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. 2030 నాటికి 500 గిగావాట్ల సామర్థ్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 252 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది. మొత్తం విద్యుత్ సామర్థ్యంలో ఇది 50% సమానం. అలాగే G20 దేశాల్లో 2030 లక్ష్యాలను 2021లోనే చేరిన ఏకైక దేశంగా భారత్ నిలిచిందని కూడా చెప్పడం జరిగింది ప్రహ్లాద్ జోషి. ప్రభుత్వం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఇప్పటి వరకు 20 లక్షల ఇండ్లకు సోలార్ కనెక్షన్లు ఇచ్చింది. 1 కోటి ఇండ్లకు అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటికీ 20 లక్షల ఇండ్లకే సోలార్ కనెక్షన్ను ఇచ్చింది. ఇండియాలో సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యం ప్రస్తుతం 100 గిగావాట్లకు చేరుకుందని ఈ సందర్భంగా మినిస్టర్ ప్రహ్లాద్ జోషి చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే రామగుండం ఎన్టీపీసీకి విశిష్ట అవార్డు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు రాజ్ భాష విశిష్ట అవార్డును సాధించింది. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీపీసీ అధికారి అవార్డును అందుకున్నారు. 2024-25 సంవత్సరానికి కేంద్ర అధికారిక భాషా విధానాన్ని విజయవంతంగా అమలు చేయడంలో రామగుండం ఎన్టీపీసీ అత్యుత్తమ పనితీరు కనబర్చింది. దానికి గాను రాజ్ భాష విశిష్ట అవార్డు సాధించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నెంబర్ 1గా స్మృతి.
భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ప్లేయర్ నాట్ శివర్ బ్రంట్ 731ని స్మృతి 735 అధిగమించింది. దీంతో ప్రపంచంలోనే నెంబర్ 1 బ్యాటర్గా నిలిచింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే భారత చెస్ స్టార్ వైశాలి ఫిడే మహిళల గ్రాండ్ స్విస్ టైటిల్ను నిలబెట్టుకుంది. 2025 సెప్టెంబర్ 15న సమరకండ్, ఉజ్బెకిస్తాన్లో జరిగిన మ్యాచ్లో టాన్ జియోంగి చైనాతో 11వ రౌండ్ను డ్రాగా ముగించింది. 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. స్విస్ టైటిల్ను సొంతం చేసుకోవడం వరుసగా ఇది రెండవసారి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కార్యనిర్వాహక సంచాలకుడిగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా భారత్ తరపున లొల్లా సత్య శ్రీనివాస్ 2025 సెప్టెంబర్ 14న నియమితులయ్యారు. స్వస్థలం గుంటూరు. 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ CESCR అధ్యక్షురాలిగా మాజీ దౌత్యవేత్త ప్రీతి సారన్ ఎన్నికవడం జరిగింది. CESCR ఐరాస మానవ హక్కుల పరిపాలన విభాగం నియంత్రణలో పనిచేస్తుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 17th సెప్టెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.